కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నాం. ఈ పథకాన్ని కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే వర్తింపజేస్తాం. ఇది గురువారం అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ సందర్భంగా వెల్లడించిన అంశం. కానీ అసెంబ్లీలో బడ్జెట్ లో ఈ పథకం అమలుపై పత్తిలో పొందుపరిచిన అంశానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనల పొంతన లేదని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సామాజిక అంతరాలలో సంబంధం లేకుండా పేద మధ్య తరగతి ధనిక అని చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల చొప్పున జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తామని భరోసా కల్పించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేయబోతున్నాం. ఈ పథకాన్ని కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే వర్తింపజేస్తాం. ఇది అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ సందర్భంగా వెల్లడించిన అంశం. కానీ అసెంబ్లీలో బడ్జెట్ లో ఈ పథకం అమలుపై పద్దుల్లో పొందుపరిచిన అంశానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు పొంతన లేకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అని చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల చొప్పున జీవిత బీమా పథకాన్ని వర్తింపజేస్తామని భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక గౌరవం అని అన్ని సౌకర్యాలతో పాటు ప్రతి కుటుంబానికి జీవిత భద్రత కల్పిస్తోంది అని సర్కార్ బడ్జెట్లో పద్దుల్లో హామీ ఇచ్చింది. కానీ కేవలం రేషన్ కార్డు ఉన్న కుటుంబానికే వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది కుటుంబాలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన కుటుంబాలకు కొత్త కార్డులు ఇంకా మంజూరు కాలేదు. దరఖాస్తు దశలోనే మరెన్నో కుటుంబాల కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రేషన్ కార్డును లింకు పెడితే ఆయా కుటుంబాలు ఆ పథకంలో అర్హత కోల్పోతాయి. దీంతో అసలు లక్ష్యం నీరుగారుతోంది. గ్యారంటీలపై ప్రతిపక్ష అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఏ గ్యారంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు తెలుసు అని సీఎం రేవంత్ రెడ్డి ఇదే చిట్చాట్ లో చెప్పుకొచ్చారు. దీనిపైన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ 2.5 ఏళ్లు దాటినా 3 బడ్జెట్లు పూర్తయినా పూర్తి స్థాయిలో ఒక్క గ్యారంటీని అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంకా ఎప్పుడు చేస్తారు? అసలు అమలు చేస్తారా, చేయరా? 6 గ్యారంటీలు అటకెక్కినట్టేనా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కారుకు వ్యతిరేకంగా పోస్టులు వస్తుండడం గమనార్హంగా ఉంది. అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో తమ ప్రభుత్వం 3.47 లక్షల కోట్లు అప్పు చేసినట్టు సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు ఉంటుందని తెలిపారు. వచ్చే కేబినెట్ భేటీలో అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించి గవర్నర్కు పంపుతామన్నారు. మూసీ పునరుజ్జీవ పనులు ముందుకే సాగుతాయని స్పష్టం చేశారు. బాధితులకు ఎలా మేలు చేయాలని దానిపై ఆలోచన చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు బఫర్ జోన్ కిలోమీటర్లు తీసుకోవడం లేదని కేవలం 50 మీటర్లే తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ఏప్రిల్లో ప్రారంభిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించిన సీఎం ఆ కేసు విచారణ సాగుతోందని తెలిపారు. ప్రభాకర్ రావు నుంచి సమాచారం తీసుకున్నామని, దీని ఆధారంగా కొంతమంది స్టేట్మెంట్లు తీసుకున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ రాలేదని, చక్రధర్ గౌడ్ వేసిన కేసులోనే ఆయనకు ఊరట లభించిందని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.